90 గంటలు ఎందుకు పని చేయరు అంటూ మొన్ననే ఎల్ఎన్టీకి సంబంధించిన హెడ్ మాట్లాడినటువంటి దాని తర్వాత జరిగినటువంటి పరిణామం చూసాం. అయితే ఇది ప్రభుత్వం అంగీకరించదు అన్నటువంటి విషయాన్ని మోడీ సర్కార్ తేల్చి చెప్పింది. నిర్మలా సీతారామన్ తాజా ఉపన్యాసంలో వారానికి 70 నుంచి 90 గంటల పని మీద చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఒక వ్యక్తి వారానికి 60 గంటలకు పైగా పనిచేస్తేనే అది ఆరోగ్యం మీద తీవ్ర ప్రభావం చూపొచ్చని ఆర్థిక సర్వే తెలిపింది. అంశం మీద వెలువడిన పలు పరిశోధనలు సర్వే ఉదాహరించింది. రోజుకు 12 గంటలు అంతకు మించి కూర్చుని పనిచేసేవాళ్ళు డెస్క్ వర్క్ తీవ్ర నిస్పృహ లేదా మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. వారానికి 55 నుంచి 60 గంటలకు మించి పని ఉంటే తీవ్ర ఆరోగ్య సమస్యలు తలెత్తచ్చని పెగా ఎఫ్ నప్రాది బి 2021 సర్వే సంయుక్త అంచనాలు చెప్తున్నాయి. ఎక్కువసేపు కూర్చుని పనిచేయడం మానసిక ఆరోగ్యానికి దెబ్బేనని సేవియన్ ల్యాబ్ సెంటర్ ఫర్ హ్యూమన్ బ్రెయిన్ అండ్ మైండ్ సర్వే తేల్చింది. డెస్క్లో 12 గంటలు అంతకు మించి పనిచేసేవారి మానసిక ఆరోగ్య స్థాయి వీరికంటే 2 గంటలు తక్కువ పనిచేసేవారితో పోలిస్తే 100 పాయింట్లు తక్కువగా ఉంటుంది. భారత్ తన ఆర్థిక లక్ష్యాలను సాధించాలంటే సత్వరం ప్రజల జీవనశైలి ఎంపికల మీద దృష్టి సారించాలి. పిల్లలు యువతగా ఉన్నప్పుడే వీటి ఎంపిక జరుగుతుంది. కఠినమైన పని సంప్రదాయాలు అదనపు పరిగంటల వల్ల మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. అది కాస్త ఆర్థిక వృద్ధి వేగానికి బ్రేకులు పడుతుంది. మానసిక వ్యాకులత ఆందోళన కారణంగా అంతర్జాతీయంగా ఏటా 1200 కోట్ల పని దినాలు కోల్పోతున్నాం. దీనివల్ల $1,00,000 కోట్ల మీద నష్టపోతున్నాం అన్నట్టు విషయాన్ని, అంటే మనుషులు అనేవాళ్ళు మిషన్స్ కాదు అలా పని వదిలేయడానికి. మనిషి మనసుతో పని చేస్తాడు, అప్పుడు మనసు శరీరానికి ఉత్తేజాన్ని ఇస్తుంది. ఆ విషయమే సర్వేలో తేలినటువంటి అంశం.